లో తెలియజేయబడ్డాయి. క్షమించండి గురుగారు, మరొకరు కాల్లో ఉన్నారు. తప్పకుండా అమ్మా. హలో హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఖమ్మం జిల్లా నుంచి. ఖమ్మం జిల్లా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబుని గురించి అడుగుదామనమ్మా. ఓకే, పేరు చెప్పండి. బాలకృష్ణ. బాలకృష్ణ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/6/85. 17/6/85. ఓకే, ఏ టైంలో పుట్టారు? ఉదయం 7:30. ఉదయం 7:30. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. గురుగారితో మాట్లాడండి. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఈశ్వర అనుగ్రహ ఫలసిద్ధిరస్తు. చెప్పండి మీ సందేహం ఏంటి? గురువు గారు నమస్కారం అండి. మా బాబుని గురించి అడుగుదామని. తప్పకుండా తెలియజేస్తాను. బాబు ఏ ఉద్యోగం చేయాలన్నా దాన్ని దేంట్లోనైనా స్థిరంగా ఉండలేదు. దానికి ప్రాబ్లం ఏమిటో చెప్తారేమో. తప్పకుండా తెలియజేస్తాను. మీరు దయచేసి టీవీ యొక్క సౌండ్ను తగ్గించి మాట్లాడే ప్రయత్నం చేస్తే నేను చెప్పేది తప్పకుండా మీకు వినపడుతుంది. అయితే మీ జాతకం ప్రకారము ప్రస్తుతం అంటే మీ అబ్బాయి జాతకం ప్రకారం ప్రస్తుతం 2022 నవంబర్ నుంచి 2023 అక్టోబర్ నుంచి 2026 జూన్ వరకు గురు మహర్దశలో శుక్రుని యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. జాతక రీత్యా చంద్రలగ్నాతు ఈ గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు. అష్టమాధిపతి అయినప్పటికీ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కొంత ఉద్యోగరీత్యా గురు సంబంధమైన పరిహారాలు ఆచరించడం ద్వారా మాత్రమే ఉద్యోగ జీవితంలో గొప్పగా స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. లేదా స్థానచలన బదిలీలు అనేవి ఎక్కువగా జరగడము, లేదా ఉద్యోగంలో స్థిరంగా ఉండలేకపోవడం, ఇలాంటివి ఎక్కువగా జరగడానికి కారణమవుతుంది. అందుకు గురుగ్రహ సంపూర్ణమైన బలం కోసం ప్రతి గురువారం నాడు ఒక 5 గురువారాలు మీ అబ్బాయి పేరు మీద నవగ్రహాలలో గురుగ్రహానికి పీచుదీయని టెంకాయ 1, పసుపు రంగు వస్త్రము, 1.25 కిలో శనగలు, 2 ఇస్తరాకులు, అదేవిధంగా బ్రాహ్మణునికి తగిన దక్షిణతో 5 గురువారాలు దక్షిణ గనక ఇచ్చి మీ అబ్బాయికి ఉద్యోగరీత్యా ఏ సమస్యలున్నా తొలగిపోయి స్థిరమైన జీవితాన్ని పొందాలని గనక కోరుకున్నట్లయితే 5 వారాలు పూర్తయిపోయే లోపల తప్పకుండా ఒక మంచి ఉద్యోగ లాభాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే గురుగారు, మరి ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా,